సో ఐ మీన్ ఎవ్రీ బిట్ ఆఫ్ వాట్ ఐ సెడ్. సో కంగ్రాచులేషన్స్, మీరు ఇలా ఎదిగిపోయారు. థ్యాంక్ యూ సో సో మచ్. థ్యాంక్ యూ. సారంగపాణి జాతకం కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, మీరు అసలు వాట్ అ కాంబినేషన్. యా అది నేను కూడా ఐ బీన్ డ్రీమింగ్ టు వర్క్ విత్ మోహన్ గారు ఫర్ అ లాంగ్ టైమ్. అంటే ఐ రిమెంబర్ దట్ వన్ డే ఒకసారి ఆయన మా యూనివర్సిటీకి వచ్చి ఒక లెక్చర్ ఒక చిన్న వర్క్షాప్ కోసం వచ్చారు ఆయన. అప్పుడు చూసి మేము అబ్బా ఈ మనిషి నా ఎంతో పని చేయాలి ఎప్పుడైనా అని. అంటే అప్పటికి అష్టాచమ్మ రిలీజ్ అవ్వడం, తర్వాత చాలా సినిమాలు, గ్రహణం వాజ్ ఆల్సో అప్పటికే నేషనల్ అవార్డ్ విన్నర్ ఆయన. సో అలా డ్రీమ్ అది కంటిన్యూ అయ్యి ఇప్పుడు సారంగపాణి జాతకంతో ఇలాగా దట్ డ్రీమ్ కేమ్ ట్రూ. కానీ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ కిక్ మీకు యాక్టింగ్లో ఉండడం అనే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండడం? బిగ్గెస్ట్ కిక్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫేమా, యాక్టింగ్ రోలా, డైరెక్టర్సా, లేకపోతే ఫైనలీ మనీయా? వాట్ ఈస్ ఇట్ దట్ బ్రింగ్స్ యూ హియర్? ఐ థింక్ ఐ రిమెంబర్ దిస్. అంటే ఇప్పుడు చాలా రకాలుగా ఉంటుంది ఆ ఫీలింగ్, బట్ ఐ థింక్ ఐ రిమెంబర్ దిస్ వన్ మూమెంట్. నేను బలగం చేసిన తర్వాత ఒకరోజు సిరిసిల్ల వెళ్ళినప్పుడు మళ్ళీ ఐ థింక్ ఒక ఆయన వచ్చి ఫుల్ ఇట్లా చాలా ఎమోషనల్ అయిపోయి, సార్ థ్యాంక్ యూ సార్, మీ సినిమా వల్ల మళ్ళీ మేము బ్రదర్స్ మేము కలిసినాం, పోయి మాట్లాడుకున్నాం అని అన్నాడు. సో అప్పుడు దాకా సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అది ఇది అనుకునేవాళ్ళం, బట్ సినిమా యాజ్ అ సోషల్ చేంజ్ చూడడం అనేది దట్ గివ్ మీ అన్ అల్టిమేట్ కిక్. అండ్ అప్పుడు దాకా మనం నమ్మిన సిద్ధాంతాలు, మన ప్రిన్సిపల్స్ అన్నీ ఒక్కసారి ఇట్ బికమ్స్ ఒక రీపర్పస్ తీసుకుంటాయి కదా. సో నవ్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ సినిమా ఆర్ ఆర్ట్ కెన్ మేక్ అ డిఫరెన్స్ ఇన్ ది సొసైటీ, ఆర్ ఇట్ క్వశ్చన్స్ యువర్ ఐడల్స్, ఆర్ ఇట్ క్వశ్చన్స్ యువర్ మొరాలిటీ. ఒకవేళ అది కనుక సినిమా చేయగలిగితే, ఐ థింక్ నా ద్వారా అది జరగగలిగితే. మీకు అన్ని పడ్డం కూడా అలాంటి క్యారెక్టర్సే పడ్డాయి అంటే ఒకటి లక్కీగా అది కూడా జరిగింది. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ ఫిలిం దట్ ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్. సో యా, మల్లేశము, బలగము, ఇంకా అసలు ఇంకా మెయిల్ కానీ, లేకపోతే లూజర్ అనే వెబ్ సిరీస్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి మధ్యలో చేశాను. సో బట్ యా, ఇప్పుడు రీసెంట్లీ కోర్ట్ అయితే కానివ్వండి, కోర్ట్ అయితే అసలు అల్టిమేట్ ఖతర్నాక్. యా చాలా వ్యాలిడ్ పాయింట్స్ని క్వశ్చన్ చేశారు ఆ ఫిల్మ్లో. అండ్ మీరు ఆ క్యారెక్టర్లో ఉండడం చాలా కన్విన్సింగ్గా ఉంది. బికాజ్ మీరు అంటే ఏం చేయాలో తెలియక తీసుకున్న డెసిషన్ అది, టు టేకప్ దట్ కేస్. బట్ అది చాలా చక్కగా అమరిపోయింది, మీ టాలెంట్ బయటకు రావడం, అది బ్యూటిఫుల్. ఇది నా ఫేవరెట్ షాట్ ఏంటి తెలుసా? ఎంత న్యాచురల్గా రియల్గా కనిపించారా మీరు. మీ ఫ్రెండ్ వచ్చి నాకు కేసు వాదించడానికి వచ్చిందని చెప్పి వాళ్ళు ఆటో దిగుతుంటే వస్తారే, అప్పుడు వచ్చినప్పుడు మీరు చేసుకో, బాగా డూ వెల్ అని చెప్పి పంపిస్తారు కదా, అట్లే మాట్లాడతాం మనం ఫ్రెండ్స్ కదా. ఇట్ వాజ్ సో రియల్ దట్ హోల్ సీన్. సో అది బట్ సో సారంగపాణి జాతకం, హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఎర్లియర్ మూవీస్? ఆర్ ఇక్కడ ఎలా ఉంది? మీకు ఏమైనా కొత్తగా ఏడ్చే, గట్టిగా అరిచే డైలాగులు ఏమైనా వచ్చాయా? అలా కాదు. ఐ థింక్ బిఫోర్ నేను ఎలా చేయడం అంటే కూడా ఐ థింక్ ఐ షుడ్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇంద్రగంటి గారిస్ వరల్డ్ ఆఫ్ క్రియేటింగ్ కామెడీ. అంటే మనం జంధ్యాల గారి ఎరా చూసాము. నవ్ ఐ థింక్ దెర్ ఇస్ దిస్ మోహన్ గారు ఎరా వేర్ హీస్ క్రియేటింగ్ కామెడీ అండ్ క్యారెక్టర్స్ ఇన్ అన్ ఎంటైర్లీ న్యూ మోడర్న్ పర్స్పెక్టివ్లో. ఎవ్రీడే క్యారెక్టర్స్ని చూడడం అనేది ఆయన చేస్తున్నారు. దట్ ఫీల్స్ వెరీ, అదొక కొత్త ప్రపంచంలోకి నేను ఎంటర్ అవుతున్నానట్టు అనిపించింది. అండ్ నేను వారితో చేస్తున్నప్పుడు ఏంటంటే హాస్యాన్ని లేకపోతే హ్యూమర్ని ఒక కొత్త దృక్పథంతో చూడడం, అది నాకు కొత్తగా అనిపించింది. అంటే ఒకవేళ నేను జాతిరత్నాలు చూసినా కానీ, లేకపోతే మీరు పెళ్లి చూపులు చూసినా కానీ, లేకపోతే బ్రోచేవారు ఎవర్రా, లేకపోతే ఏదైనా నేను ఇంతకుముందు చేసిన ఏదైనా కామెడీ ఫిల్మ్స్ చూసినా కానీ, వాటిల్లోకి దీనికి తేడా ఏంటి అని చెప్పాలనుకుంటే, హౌ ఐఎమ్ లుకింగ్ ఎవ్రీడే సిచ్యువేషన్స్ ఇన్ అ మచ్ మోర్ హ్యూమరస్ వే. ఇప్పుడు జాతిరత్నాల్లో ఒక విధమైన సెటైర్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అల్టిమేట్ ఫిల్మ్ అది. యా అంటే అరే పెట్రోల్ రేట్ రోజుకు పెరుగుతుందంటే, ఎంత పెరిగినా నేను 100 రూపాయలే కొట్టిస్తాను రా. సో అంటే యు ఆర్ లుకింగ్, అది సిచ్యువేషన్ మనకి ఎంత డయర్గా ఉన్నా సరే యూఆర్ లుకింగ్ ఎట్ ద హోల్, ఒక సెటరికల్గా దాన్ని తీసుకొని, లేకపోతే ఒక హాస్యాస్పదంగా దాన్ని కన్సిడర్ చేసి మనం ముందుకెళ్తూ ఉంటాం అనమాట. అండ్ ఆల్సో దట్ ఈస్ దట్ పాయింట్ వేర్ నథింగ్ ఎవర్ హర్ట్స్ యూ ఎనీమోర్. యూ హ్యావ్ మేడ్ పీస్ విత్ ఇట్. ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ వస్తున్న సందర్భాల్ని, వీడికున్న నమ్మకాలని, వీడికున్న ప్రిన్సిపల్స్ని
పెట్టుకొని దాన్ని ఎట్లా డీల్ చేస్తున్నాడు అనేది తీసుకొని వస్తే ద డార్క్ కామెడీ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, అంటే పాత్ర ఇప్పుడు కన్యాశుల్కం లాగా ఆ పాత్రలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, కానీ చూసేవాడికి అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అనమాట. సో ఐ థింక్ యూ కెన్ రిలేట్ సంథింగ్ ఆన్ దోస్ లైన్స్ అట్లా.